ఆయన నీ కోసం సిద్ధపరిచిన దినం వచ్చేంత వరకు ఆయన వైపే చూడు. నువ్వు ఏ వైపు చూసినా డ్యామేజ్ అవుతావు బిడ్డ. నువ్వు ఇది గ్రహించుకోవాలి. నీ గుండెల్లో ఆశ చావనీయొద్దు. పరిస్థితులన్నీ చేయి దాటిపోయినట్టు నీకు కనబడని గాక. నీ చేయి దాటిపోయినాయి కానీ ఆయన చేయి దాటిపోలేదు కదా. ఆయన చేయి దాటిపోతాయా? పోవు కదా. అంతా అయిపోయింది అన్న దానిలోంచి ఏమీ కాలేదు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయిందని మొదలుపెట్టే దమ్మున్నాడు కదా. ఆ ఒక్క విశ్వాసం నీ గుండెల్లో పెట్టుకొని, ఆ ఒక్క నమ్మకం నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు బ్రతుకు తమ్ముడా. ఏనాటికైనా నా దేవుడు కదులుతాడు, నా దేవుడు నియమించిన సమయం ఇంకా రాలేదు, వచ్చేంత వరకు నేను బ్రతుకుతాను, ఓపికతో ఎదురు చూస్తాను. నా ప్రాణం ఆయనంతటా ఆయనే తీసుకున్న దాకా, నా ఊపిరి చివరి శ్వాస విడిచేంత వరకు నాకు నిరీక్షణ ఉంది. ఏ నాటికైనా నా దేవుని కార్యం బలంగా జరిగిద్ది. ఈ ఆశ మాత్రం నేను వదిలిపెట్టుకోను. చెల్లి, ఈ ఆలోచన పోనీయొద్దమ్మా. శత్రువు నీకు నిరీక్షణ లేకుండా చేస్తాడు, విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నప్పటికీ నిన్ను వదులుతాడు అనుకోవద్దు. రకరకాల పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు వాటిని చూపించి నీ మనసును కృంగజేసి, లేదు నీకు నిరీక్షణ, నీ పరిస్థితి మారదు, ఇట్లా చావటమే నువ్వు, ఇక ఉండే కొంది ఇంకా దారుణాలు చూడాలి, నిన్నెవరూ ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు, ఈ శ్రమలు ఎట్లా తట్టుకుంటావు, ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావు అంటే నీ ప్రాణం పోయిద్ది, ఈ బాధ ఏది ఉండదు నీకు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకో అయిపోయిద్దని సాతాను దురాలోచన పుట్టించి నీ ఊపిరి నువ్వే తీసుకునేటట్టు చేసి రక్షణ పొంది నిత్య జీవానికి చేరాల్సిన నిన్ను నాశనమనే నరకాగ్నికి నెట్టడానికి ట్రై చేస్తాడమ్మా. ఎంతమందికి వినపడింది? దయచేసి దేవుని పిల్లలైన మీరు దేవుని దినము కొరకు ఎదురు చూచుట అనేది చాలా కీలకమైన విషయం. రాకడకు ఒక దినం ఉంది, నీ జీవితంలో సమస్యల పరిష్కారానికి ఒక దినం ఉంది. ఆయన తన బలీయమైన బాహువు కింద నిన్ను దాచి నిన్ను పైకెత్తటానికి తగిన సమయం ఉంది. అవన్నీ గ్రంథంలో రాసి ఉన్నాయి. రాకడకు ఒక సమయం ఉందా? దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక సమయం ఉందా? శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి ఒక సమయం ఉందా? నిన్ను దుర్మార్గం చేసే భక్తిహీనులకు శిక్ష విధించడానికి ఒక టైం ఉందా? ప్రతి దానికి ఒక టైం రాసే పెట్టాడమ్మా. నమ్మురా తల్లి నా మాట. ఒక సమయం డిజైన్ చేసి పెట్టాడు నాన్న, రాసే పెట్టాడు నాన్న. నేను చెప్పనా, అసలు నువ్వు తల్లి గర్భంలో పడింది మొదలు భూమి మీదికి నువ్వు రాకముందే, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నీ రోజులన్నీ లెక్క వేసి గ్రంథంలో రాసి పెట్టాడు ఆయన. 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఏముందో చదువునానా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే నియమింపబడిన రోజుల్లో ఒక్క రోజైనా నీకు ఇంకా డే స్టార్ట్ కాకముందే ఏ రోజు నీకేం జరగాలో ఏం కావాలో మొత్తం కూడా ఆయన గ్రంథములో రాయబడి ఉన్నవట. అంటే నీ దినములన్నీ ముందే చూసిన దేవుడు నీకు ఎప్పుడు ఏ విధంగా హెల్ప్ చేయాలో, ఎప్పుడు ఎలా నిన్ను ఎత్తిపట్టాలో ఆయనకు తెలియదా? తెలుసా లేదా? కాబట్టి నీకు బాధలు ఉన్నాయి నాకు తెలుసు, అప్పులు ఉన్నాయి నాకు తెలుసు, తలా ఒక తిడుతున్నారు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు నాకు తెలుసు, నీ ఇంటివారు మాట వినరు, నిన్ను క్షోభ పెడుతున్నారు నాకు తెలుసు, నిన్నెవరు అర్థం చేసుకోవట్లా, నువ్వు ఏడిస్తే నవ్వుతున్నారు నాకు తెలుసు, నువ్వు తిన్నకూడు వంట పట్టకుండా ఆలోచిస్తున్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు, ఏడుపుతోనే నీ రాత్రి ముగుస్తుంది, ఏడుపుతోనే నీ ఉదయం తెల్లవారుతుంది, నీ రాత్రి తెల్లవారుతుంది, ఏడుపుతోనే నీ పొద్దు పోతుంది తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కన్నీళ్ళకి, నీ దుఃఖానికి, నీ వేదనకు ఒక ముగింపు దినం ఉంది. నువ్వు నలుగుతున్నటువంటి ఆ వేదన అంతటి నుంచి విడుదల కొరకు ఒక దినం ఉంది. ఇది మాత్రం అబద్ధం కాదు. చాలామంది ఇది విన్నట్టుగానే ఉంటున్నారు కానీ ఈ మాటను గట్టిగా తీసుకోవటల్లా. కానీ ఆత్మ సంబంధులైన వారు ఖచ్చితంగా ఈ మాట తీసుకుంటారు, ఆ నిరీక్షణతోనే బ్రతుకుతారు, దేవుడిచ్చిన సమయంలో గొప్ప విజయాలు సాధించి దేవుని మహింపరుస్తారు. ఈరోజు ఒకే ఒక్క మాట మీ దృష్టికి తీసుకొచ్చి ముగించాలనుకుంటున్నాను ప్రియులారా. ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఒకే ఒక్క మాట మీ దృష్టికి తెచ్చి ముగించాలనుకుంటున్నాను నేను. ఇక్కడ యేసు ప్రభుని ఏమని పోల్చాడంటే నీతి సూర్యుడు అని పోల్చాడు. బిడలారా,
ఒకే ఒక్క మాట ఏమిటంటే, ఎప్పుడైనా సూర్యోదయానికి నువ్వు వెళ్ళి ఎదురు నిలిచి సూర్యుడు అలా పైకి వస్తున్నప్పుడు పొద్దుకు ఎదురుగా నిలబడ్డావా? అది ఎప్పుడన్నా నీ జీవితంలో జరిగిందా? ఉదయిస్తున్న సూర్యుని ఎదురుగా నువ్వు నిలబడ్డావా? ఎంతమందికి తెలుసు? సూర్యుడు ఎదురుగా నువ్వు నిలబడ్డప్పుడు ఏం జరిగిద్దో ఒక ముక్క చెప్పు నాకు. ఏం జరిగిద్ది అంటే ఏం జరిగిద్ది? బాడీలో విటమిన్ D3 డెవలప్ అయింది అంటారా? ఏమండి, విటమిన్ D3 నిజంగా డెవలప్ అయింది, మంచిది వస్తుంది మనకి. అది హెల్త్, మంచి ఆరోగ్యం, హెల్త్కి మంచిది. కానీ ఇక్కడ పొద్దున్నే వేకుజామున పొద్దు పొడుస్తున్న పొద్దుకు ఎదురుగా నువ్వు నిలబడితే ఒక్కటి జరిగిద్ది. ఏం జరిగిద్దో తెలుసా? ఆ సూర్యుని యొక్క వెలుగు కిరణాలు నీ మీద పడతాయి. పడ్డప్పుడు ఇంకొకటి జరిగిద్ది. నీ శరీరం మీద ఎప్పుడైతే కాంతి కిరణాలు పడితే నీ వెనక నీ నీడ ఉంటుంది. అవునా? రైట్. సూర్యునికి ఎదురుగా నువ్వు ఉన్నప్పుడు నీ నీడ నీ వెనక ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. సూర్యుడికి వీపు చూపించి నీడ వైపు తిరుగుదాం. అప్పుడు ఎట్లుంటుంది? నీడ నీ ముందు ఉంటుంది. అది ఎంత పొడుగుంటుందో తెలుసా? నీడ సుమారు ఎంత పొడుగు ఉండొచ్చు కదా? మనం ఇక్కడ నిలబడితే సూర్యునికి వీపు చూపించి నిలబడితే అంత పొడుగున మన నీడ కనపడిద్ది. అవునా? అదే నువ్వు వీపు నీడ వైపు తిప్పి సూర్యుని వైపు నీ ముఖం తిప్పావనుకో, అసలు నీ నీడ నీకు అడ్రస్ కూడా దొరకదు. ఈరోజు చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చేస్తుంది ఏందో తెలుసా? ముఖం యేసు వైపు తిప్పట్లా, యేసుకు వీపు చూపించి నీడను చూసి అదురుపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు ఒక్కటే ఒక్క మాట, ఎటు తిరగమన్నాను. ఎవరా సూర్యుడు? పొద్దున్నే పొద్దు పొడిచే సూర్యుడా? కాదు కాదు కాదు. క్రొవ్విన దూడవలె మనల్ని గంతులేయించే నీతి సూర్యుడు, ఆరోగ్య ప్రదాత, జీవదాత, స్వస్థపరచు యెహోవా. సూర్యునికి వీపు చూపిస్తే నీడ పర్సనాలిటీ అది. సోదరా, ఫోటో వచ్చింది చూడు. నీ పర్సనాలిటీ ఎంత ఉంది? నీ నీడ ఎంత ఉంది? నీ నీడ చూసి నువ్వే అదురుకునే పరిస్థితి. అదే సూర్యుని వైపు తిరుగు నువ్వు, నీ నీడ నీకు కనబడదు. ఎంత ఉందో అనవసరం. ఇక ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, చర్చికి రావటం, కూర్చొని దేవుని మాటలు విన్నట్టు బిల్డప్ ఇవ్వటం కాదు. బిల్డప్ చెప్పిన మాటలు తీసుకుంటే బతికిపోతావు, లేతే చచ్చిపోతావు. ఖచ్చితంగా చేస్తావు. ఎవడో చంపాల్సిన అవసరం, నీకు నువ్వే చచ్చిపోతావు నేను చెప్పిన మాట తీసుకోపోతే. ఎందుకంటే సైతాన్ అట్ట చేస్తాను. నేను ఎప్పుడూ ఒక్కటే మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి వైపు కానీ, ఏ పరిస్థితి వైపు కానీ, దేని వైపు కూడా నువ్వు చూడొద్దు. నువ్వు ఆయన వైపే నీ దృష్టి నిలుపు. అప్పుడు పరిస్థితులన్నీ నీ వెనకుంటాయి. కానీ ఆయనకు వీపు చూపించి పనికిమాలిన పరిస్థితుల వైపు చూసావా, అవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ నీకు ఎదురుగా ఉంటాయి. నీ గుండె బద్దలు కొట్టి నీకు సావాలనిపించింది. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి గతకాల పరిస్థితుల్లో సావాలనిపించిందో చేతులు ఎత్తండి. అనిపిస్తేనే చేతులు ఎత్తండి. సస్తే పోయిద్ది, ఎందుకు బతకాల నేను అని ఎంతమందికి అనిపించిందో చేతులు ఎత్తండి. కారణం ఏంటో తెలుసా? నేను అబద్ధం చెప్పానా? ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకు ఎందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి. ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నమ్మిన వారు నయవంచన చేశారు, ఆనుకున్న వారు, ఆధారపడిన వారు, దిక్కనుకున్న వారు ద్రోహం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు బతకాలనిపించిందండి మనిషికి?
అయితే ఇక్కడ బుద్ధి తక్కువ ఒకటి చెప్తున్నాను నేను. బుద్ధి తక్కువ ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆ శాపం వచ్చింది. నేను చెబుతున్నా, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లులు లేదు, ఘనత లేదు, అవమానం లేదు, కీర్తి లేదు, దుష్కీర్తి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డవయ్యావో, నువ్వు దేనికి ఎవరికి చెందని వ్యక్తివని గుర్తుపెట్టుకో, బతికిపోతావు. దేనికి ఎవరికి చెందని వ్యక్తివి అని ఫిక్స్ అయిపో. పొగడ్తని అవమానాన్ని ఈక్వల్గా చూడు, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు. తిడుతున్నారా, తలా ఒక మాట అంటున్నారా, గుండె గాయమైపోతుందా, అయితే ఆయన వైపే చూడు. కానీ నువ్వేం చేస్తావు? విమర్శించి దూషించిన వారి వైపు చూస్తావు. ఆయనకేం వీపు చూపిస్తావు, వీళ్ళకి ముఖం చూపిస్తావు, ఎంత పొడుగు నీడైపోద్ది. నువ్వు ఎవరినో నమ్ముతావు, ఎవరి కోసమో పరితపిస్తావు, దేవునికి వీపు చూపించి ఆ ఎవరిని కోరుకున్నావో వాళ్ళ వైపు తిరుగుతావు. నీడ కానీ గంభీరంగా కనపడ్డట్టు వాళ్ళు అట్లా అయిపోతారు. చివరికి నిరాశతో మళ్ళీ సావాలనుకుంటావు. పిల్లల మీద మమత పెంచుకుంటావు, పిల్లలు హ్యాండ్ ఇస్తారు. బంధువుల మీద మమత పెంచుకుంటావు, వాళ్ళు దెబ్బ కొడతారు. ఎవరినో ప్రేమిస్తావు, వాళ్ళు వంచన చేస్తారు. నేను చెప్తున్నా, యేసుకు వీపు చూపి నువ్వు ఎటు తిరిగినా అది నీకు నాశన హేతువే. యేసయ్యకు వీపు చూపి నువ్వు మనుషులను చూసినా, పరిస్థితులను చూసినా అవి నిన్ను పాడు చేస్తాయి. ఈరోజు ఒక్కటే తీర్మానం, అవి ఏవైనా కానీ నేను నా ప్రభు వైపే తిరుగుతా. ప్రభు వైపు తిరిగితేనేమో నీ ముందున్న పరిస్థితులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రభువుకి వీపు చూపిస్తేనేమో నీ వెనక ఉండాల్సినవి వచ్చి నీ ముందు నిలబడతాయి. ఏందిరా సంగతని, ఏది కావాలో కోరుకో. నీ ప్రతికూలతలు, నీ పరిస్థితులు వెనకుండాలా, ముందుండాలా. పాపాలు కూడా అంతే. ప్రభువుకి వీపు చూపి నీ పాపాలు, నీ అపరాధాల వైపు తిరిగావనుకో, అవి కొండల్లా కనపడతాయి. ఇస్కరియోతు యోధాగాడికి అట్నే కనపడ్డాయి. అందుకే పోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. పేతురు ఎడు తిరిగాడో తెలుసా? పేతురు పాపం చేశాడు, యోధా పాపం చేశాడు. యోధా ఏమో పాపాల వైపు తిరిగి యేసుకు వీపు చూపించాడు. పాపాలు కొండలాగా కనపడి బతకలేకపోయి ఉరిపెట్టుకొని పైనుంచి కిందికి పడి ఘోరంగా చచ్చిపోయాడు. కానీ పేతురు కూడా 3 సార్లు అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పశ్చాబద్ధం ఆడినా యేసు వైపు చూశాడు, యేసు వైపే తిరిగాడు. అప్పుడు ఆ దోషాలు ఆయన వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రభు క్షమాపణ పొంది అదే పేతురు సంఘమునకు మొట్టమొదటి ఆత్మల సంపాదకుడు అయ్యాడు. మనుషుల్ని పట్టే జాదరయ్యాడు. బిడ్డలారా, ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వరుసగా రాసుకోండి. నంబర్ 1, మనుషుల వైపు నీవు తిరిగి దేవునికి వీపు చూపవద్దు. రాసుకోనానా? ఎవరిని నమ్ముతున్నావో, ఎవరు గట్టెక్కిస్తారనుకుంటున్నావో నమ్మొద్దురా తల్లి, మోసపోతావు. సొంతోళ్ళైనా బయటోళ్ళైనా ఎవరిని నమ్మొద్దు. హ్యాండ్ ఇస్తారు, దెబ్బతింటావు. హల్లెలూయా. చేదు తినిపిస్తారు, మింగలేక చచ్చిపోతావు. అవసరమా? ఒక్కటే చెప్పాలా, పిల్లలకైనా, తల్లులకైనా, తండ్రులకైనా తోడు, నా దేవుడు తప్ప నేను ఎవరిని లెక్క చేయను. నా దేవుడే నా ప్రాణం. ఒకప్పుడు ఆయన తెలీదు, అంతా నాదని హత్తుకున్నా. ఆయన దొరికాడు, ఆయన తెలిసాడు. ఇంకా దేనితోనూ నేను డెప్త్లోకి బోదలుచుకోవాలా. పోతే కాటు పడిద్దని నాకు తెలుసు. కాబట్టి నేను ఏ మనుషుని మీద నేను ఆధారపడను అనేది నిర్ణయించుకోను ఆయన.
ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? గట్టిగా నిర్ణయించుకో, బతికిపోతావు. లేకపోతే వాళ్ళు చంపరు అసలు నిన్ను. అసలు నువ్వే చీరో తాడో తెచ్చుకొని వేసుకొని ప్రాప్తంగా నువ్వే చేస్తావు. అట్లా చేస్తారు. జోక్ అనుకుంటున్నారా? దాదాపు 19 నిండు సంవత్సరాల సేవ, అంతకుముందు జీవితం, చిన్నప్పటి నుంచి గల్లీ దగ్గర నుంచి సమాజంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ పరిస్థితులు ఎలా వచ్చినా, ఎవరు ఎలా నమ్మారు, ఏ విధంగా బలయ్యారు, తల్లులేంది, పిల్లలేంది, ఇల్లేంది, సంసారం ఏంది, మొత్తం ఎరుగున్నా. పిచ్చోడు అనుకుంటున్నారా? నన్ను అవగాహన లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అన్నీ చూసా, రకరకాల చరిత్రలు విన్నా. అందుకే మీకు కూడా చెప్తున్నా, నీ గుండె నిండా నా దేవుడే ఉండాలి. సావులోనైనా బతుకులోనైనా ఆయన దగ్గర మాత్రం నువ్వు మోసపోవు. ఇంకెటు చూసినా బలి అవుతావు. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చి అంతవరకు వదిలేసాయి. వీళ్ళే నా ప్రపంచమని నువ్వు ఎవరిని అనుకున్నా భలే. మనుషుల్ని నమ్మొద్దు అన్నా. నంబర్ 1 పిల్లలు, నంబర్ 2 భార్య, నంబర్ 2 భర్త, నంబర్ 2 భార్య, నంబర్ 3 భర్త, ఓకే. నంబర్ 4 లవర్స్, ప్రియుడు. నంబర్ 5 ప్రియురాలు. నంబర్ 6 నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే కహానీగాళ్ళు. అసలు నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే మాయల్ మరాఠీలు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. నేను అందుకే ఈరోజు పచ్చిగా చెప్తున్నా, జాగ్రత్త. నీ దృష్టి నీతి సూర్యుని వైపే ఉండాలి. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. నేను కట్టుకున్న భార్యకి, నా అనుకున్న వాళ్ళకి, అందరికీ కూడా ఎప్పుడో చెప్పాను నేను ఈ మాట. నా మీద ఆనుకోవద్దు. నా మీద ఆనుకుంటే మోసపోతారు. ఎందుకంటే నేను నా చేతుల్లో లేను, నేను ఆయన చేతుల్లో ఉన్నా. ఆయన ఎటు తిప్పితే అటు తిరుగుతా. పూర్తిగా నా మీద డిపెండ్ అయితే బిస్మిల్లా అవుతారు, జాగ్రత్త అని ముందే చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంబడించే విశ్వాసులకు కూడా అదే చెప్పాను నేను. నువ్వుగా దేవునితో కనెక్టింగ్ ఏర్పాటు చేసుకో. దేవునితో నేను కన్న బిడ్డలకు కూడా చెప్పా, ఏయ్ నానున్నాడు, నాన్న చూస్తాడు, నాన్న చేస్తాడు, నానట్ట నానిట్ట కాదు. నానెంతవరకు రా, దేవుడు అవకాశం ఇచ్చినంతవరకు. తర్వాత కాబట్టి ఏ శరీరి కూడా నీకు ఆధారం కాకూడదురా. నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకోవద్దు. యెహోవా మీద ఆనుకో, దేవుణ్ణే కలుసుకో, దేవుని వైపే తిరుగు.
ఇర్మియా గ్రంథం 17:5 ఏం రాశారు రిఫరెన్సు? నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరహు వృక్షము వలె అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మేలు పొందలేడు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. అట్ట అయిపోద్దాడు బతుకు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అది యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. బంగారు మాట, బతుకాలని సరిపోయే మాట అది. బెదర్ బతుకాలని సరిపోయే మాట. యెహోవా మీద ఆనుకొనువాడు ధన్యుడు. యెహోవాను ఆధారపడిన వాడు ధన్యుడు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఆధారమా? పెద్దగా చెప్పు. మీరు నాకు ఆధారమా? అది నేను కూడా మిమ్మల్ని ఆధారం చేసుకునిగా పొర్రపాటును కూడా నమ్మను నేను అస్సలు. ఏమో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంబడిస్తారు. సీదర పుడితే ఎంతమంది లేరు పాస్టర్లు, ఆయనైనా అయింది. నేను అని సర్దుకుంటే ఏం చేస్తా అయింది. నేను మిమ్మల్ని నమ్మాలా? నేను నమ్మను. అసలు ఏ మనిషి కూడా స్థిరుడు కాదు. అంత చంచలం ఎవరు నాకు తెలియదు అయింది. ఓ అబ్బా, ఎంతమందిని చూడలే నేను. అందుకే నేను ఆధారపడనుగా. మనిషి సంఘం మీద డిపెండ్ గాను, ఇంటోళ్ళు బయటోళ్ళునో ఒకడే నా ఆధారం, నా ప్రభువే.